నిన్న అల్లు అర్జున్ గారి అరెస్ట్ అంటే మార్నింగ్ ఇంటి దగ్గర నుంచి మొత్తం కోర్టు, హాస్పిటల్ ఇవన్నీ చూసుకుంటే రాజకీయ పరంగా ఏదైనా కుట్ర జరుగుతుందా? నిన్న రేవంత్ రెడ్డి గారి కమెంట్స్ కానీ, ఇంకా ప్రతిపక్ష పార్టీల యొక్క కమెంట్స్ కానీ ఇవన్నీ చూస్తే ఎలా అనిపిస్తుంది సార్? నిన్న మార్నింగ్ అరెస్టు అన్ని విజువల్స్ అన్నీ చూసాము, కవరేజ్ కూడా మనం కూడా కవరేజ్ చేసాము తెలుగు తరఫున. అయితే నిన్న రేవంత్ రెడ్డి గారు ఒక ఢిల్లీలో ఇది ఇండియా టుడేకి సంబంధించినటువంటి ఈవెంట్లో ఆయన మాట్లాడిన 2 నిమిషాల క్లిప్పు ఎక్కువ సర్క్యులేట్ అవుతుంది. అల్లు అర్జున్ అరెస్ట్ గురించి అక్కడ ప్రస్తావన వచ్చినప్పుడు ఆయన మాట్లాడిన తీరు ఏది ఉందో దాన్ని కొంతమంది తప్పుపడుతున్నారు. అదే విధంగా అరెస్ట్ దగ్గర నుంచి కూడా అందరూ అన్ని రాజకీయ పార్టీలు స్పందించినాయి. బీఆర్ఎస్ పార్టీ స్పందించింది, కేటీఆర్ స్పందించాడు, దానికి సంబంధించి హరీష్ రావు గారు ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నుంచి ఆయన బండి సంజయ్ గారు మాట్లాడటం జరిగింది. అలానే ఏపీలో వైసీపీ కూడా స్పందించడం జరిగింది. దాని తర్వాత టీడీపీ సంబంధించినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు మాట్లాడారు. తర్వాత రఘురామకృష్ణరాజు ఉపసభాపతి ఆయన మాట్లాడారు. ఇలా అందరూ కూడా రెస్పాండ్ అవుతున్నారు, ఎవరి అభిప్రాయాన్ని వాళ్ళు చెప్తున్నారు. సో ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఒక్కడిపైన ఎందుకు నెపం మోపుతున్నారు అనే టోన్లో విమర్శలు వస్తున్నాయి. రేవంత్ రెడ్డి సర్కారు కక్ష సాధింపు చర్యలకు దిగుతుంది అని చెప్పేసి ఒకటి మాట్లాడుతున్నారు. అటు కాంగ్రెస్ తరఫు నుంచి కూడా చాలామంది స్పందించారు. విజయశాంతి గారు అయితే నిన్న ట్వీట్ చేయడం జరిగింది. దీంట్లో కాంగ్రెస్ సర్కారు అత్యుత్సాహం ఎక్కడ ఉంది అని చెప్పేసి ఆమె క్వశ్చన్ చేయడం జరిగింది. చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని చెప్పేసి. అది ఇన్సిడెంట్ జరగడం బాధాకరమే. దాని తర్వాత ఈ ప్రొసీడింగ్స్ అనేవి మామూలే కదా, సర్వసాధారణం కదా, ఎందుకు ఎక్కువ రియాక్ట్ అవుతున్నారనే టోన్లో ఆమె ట్వీట్ ఉంది. దాని తర్వాత కాంగ్రెస్ మంత్రి సీతక్క స్పందించింది. ఈ గవర్నమెంట్కి ఏం సంబంధం, మీరేం మాట్లాడుతున్నారన్న టోన్లో ఆవిడ కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళ చట్టం తన పని తాను చేసుకుపోతుంది కదా, గవర్నమెంట్కి బాధ్యత ఉందని చెప్పి మాట్లాడడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ అక్కడ ఇండియన్ సూపర్ స్టార్ కదా అతను అని చెప్పేసి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు యాంకర్ అడగటం జరిగింది, మీకు ఏ స్టార్ అంటే ఇష్టం అని చెప్పేసి. నా స్టార్ సూపర్ స్టార్ కృష్ణ గారు, ఆయన లేరని చెప్పడం జరిగింది. అదేవిధంగా సినిమా ఆయన అల్లు అర్జున్ ఉద్దేశించి ఆయన సినిమా స్టారు, ఆయన వ్యాపారం చేసుకున్నారు, ఆయన సినిమా రిలీజ్ ఉంది, డబ్బులు తీసుకుని వెళ్ళిపోయాడు అనే టోన్లో ఆయన మాట్లాడటం జరిగింది. దీనిలో చాలామంది తప్పు పడుతున్నారు. అది కాకుండా దాని ఏమంటారు ప్రొసీడింగ్లో ఉన్నప్పుడు సీఎంగా ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడవచ్చు అనిపించి చాలామంది కూడా దీన్ని విశ్లేషిస్తున్నారు. కేసు ప్రొసీడింగ్లో ఉంది, విచారణలో ఉంది. ఇంకా విచారణలో ఉన్న తరుణంలో ఒక ఇంపాక్ట్ కలిగే విధంగా ఆయన మాటలు ఉన్నాయి అని చెప్పేసి చాలామంది అభిప్రాయాలు చెప్తున్నారు. ఇవన్నీ కూడా సోషల్ డిమాండ్లో ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్తున్నారు. పొలిటికల్గా చూసుకున్నట్టయితే అల్లు అర్జున్ అరెస్ట్ అనేది అనైతికం అనే ధోరణిలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాట్లాడుతున్నారు. అయితే నిన్న కోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిన తర్వాత అల్లు అర్జున్ జైల్లో కూర్చోబెట్టారు. మధ్యంతర బెయిల్ వచ్చింది, ఇమీడియట్గా బయటికి పంపేయకుండా నెగ్లెక్ట్ చేశారు అని కొంత టోన్ అయితే రేజ్ అవుతున్న పరిస్థితి. అతను అడ్వకేటు అశోక్ రెడ్డి గారు కూడా బయటకు వచ్చి మాట్లాడడం జరిగింది. డైరెక్ట్ హైకోర్టు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నప్పటికీ కూడా వీళ్ళు తెల్లవారుజామున 4:45 రిలీజ్ చేశారు. అప్పటి వరకు ఉంచాల్సిన అవసరం లేదు, ఎందుకు ఉంచారనేది మేము న్యాయ పోరాటం చేస్తాము అని చెప్పేసి అతను మాట్లాడడం జరుగుతుంది. సో ఈ ఇన్సిడెంట్లో మట్టుకి ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్తున్నారు, భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. అల్లు అర్జున్ గారు మార్నింగ్ ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడటం జరిగింది. ఆయన చెప్తుంది ఏంది, మళ్ళొక్కసారి రేవతి కుటుంబానికి ఆయన సారీ చెప్పారు, క్షమించమని ఆయన మీడియా ముఖంగా మళ్ళొకసారి అడిగారు. బట్ క్షమించమని అడిగినా ఏం జరిగినా ఆ ప్రాణం అయితే రాదు. బట్ ఆయన ప్రత్యక్షంగా ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా, ఆయన ప్రత్యక్షంగా అయితే లేదు, పరోక్షంగా ఆయనే కారణం అని చెప్పేసి ఈ వాదన. ఆయన కేసులో ఉంది కూడా A11గా ఉన్నారు. ఆయన కంటే ముందు 10 మంది దోషులు అంటే విక్టిమ్స్గా, బాధితులుగా చేర్చబడింది. దాంట్లో అది ప్రూవ్ అయితే దోషులని మనం అనవచ్చు, కానీ ప్రూవ్ అవ్వలేదు కాబట్టి అండర్ ప్రొసీడింగ్లో ఉంది కాబట్టి ఆ 10 మందికి కూడా నిందితులుగా వాళ్ళు చేర్చడం జరిగింది. 11వ నిందితుడిగా అల్లు అర్జున్ గారి పేరు చేర్చడం జరిగింది. నిన్న జరిగినటువంటి పరిణామాలు ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పడం జరుగుతుంది. బట్ రాజకీయంగా మట్టుకి ఇది ప్రకంపనలు సృష్టిస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఇటు బాలీవుడ్కి సంబంధించిన కూడా చాలామంది మాట్లాడడం జరిగింది. అల్లు అర్జున్ సినిమాలో రేసుగుర్రంలో పనిచేసినటువంటి విలన్ క్యారెక్టర్ చేసినటువంటి అతను కూడా మాట్లాడడం జరిగింది. అతను ఎంపీ, అతను కూడా మాట్లాడటం జరిగింది. తర్వాత వరుణ్ ధావన్ రియాక్ట్ అవ్వడం జరిగింది. ఏదైనా ఈవెంట్కి వెళ్ళినప్పుడు సెక్యూరిటీ ప్లస్ ప్రోటోకాల్ సంబంధించిన ఇష్యూస్కి సెలబ్రిటీకి సంబంధమైన టోన్లో ఆయన మాట్లాడటం జరిగింది. ఇలా చాలామంది చాలా రకాలుగా అయితే మాట్లాడుతున్నారు. పొలిటికల్గా అయితే ఇది కాస్త దుమారం రేగుతుంది. ఈ పొలిటికల్ కూడా చాలా ఈ రేవంత్ రెడ్డి సర్కార్కి
ప్లస్ సినిమా ఇండస్ట్రీకి గ్యాప్ ఉంది అనేది బాహాటంగా ఇండస్ట్రీ నుంచి వస్తున్నటువంటి మాటలు. అలానే ఈ విశ్లేషిస్తున్నటువంటి చాలామంది విశ్లేషకులు కూడా అదే అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి సర్కార్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన దగ్గర నుంచి కూడా జరుగుతున్న పరిణామాలు ఇండస్ట్రీలో నాగార్జున గారి అన్కన్వెన్షన్ విషయంలో కావచ్చు, లేకపోతే కొండా సురేఖ్ గారు కామెంట్స్ కేటీఆర్కి సంబంధించినటువంటి కామెంట్ చేస్తూ ఇండస్ట్రీలో కొంతమందితో ప్రస్తావన తీసుకురావడం. అఫ్కోర్స్ అది కోర్టు ప్రొసీడింగ్లో ఉంది కాబట్టి దాన్ని ఎక్కువ మనం పదే పదే మాట్లాడకూడదు. ఈ మొత్తం కూడా ఈ ఉదంతం మొత్తం చూసిన తర్వాత ఇండస్ట్రీకి సంబంధించి కొంత గ్యాప్ ఉంది అనేది ఏర్పడుతున్నట్టు అభిప్రాయం అని చెప్పేసి చాలామంది మాట్లాడుతున్నారు. సో ఈ అల్లు అర్జున్ అరెస్ట్తో ఇక్కడితోనే ఆగుతుందా, లేకపోతే మళ్ళీ ఇంకొకటి ఉంది అక్కడ అటెంప్ట్ టు మర్డర్ కేసు ఇంకోటి ఉంది మోహన్ బాబు గారిది. ఆయనది కూడా క్వశ్చన్ చేస్తున్నారు ఇప్పుడు పోలీసులు. ఆయన ఆరోగ్యం బాగాలేదు, నేను తర్వాత వస్తాను అంటే కూడా లేదు సహకరించాల్సిందని చెప్పి పోలీసులు అన్నారని చెప్పేసి పోలీసులు ఆల్రెడీ మోహన్ బాబు గారి దగ్గర ఉన్నారు, ఎంక్వైరీ నడుస్తుందని చెప్పేసి కూడా ఒక టాపిక్ రన్ అవుతుంది. సో ఆ కేసులో ఏం జరుగుతుంది, ఈ కేసులో అల్లు అర్జున్ సంబంధించిన కేసులో ఏం జరుగుతుంది, లేకపోతే ఇంతకుముందు కొన్ని కేసులు ఉన్నాయి వాటిలో ఏం జరుగుతుంది అనేది చాలా డిస్కషన్ నడుస్తుంది. పొలిటికల్గా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్లస్ బీజేపీ, బీఆర్ఎస్ ఈ మూడు పార్టీలకి సంబంధించినటువంటి ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్తున్నారు. ఇది ముమ్మాటికి తప్పు అని ప్రతిపక్షాలు అంటున్నాయి, మాకేం సంబంధం అని పాలకపక్షం అంటుంది. సో ఇది మొత్తానికైతే 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ ఇవ్వడం జరిగింది హైకోర్టు. నాంపల్లి కోర్టులో మళ్ళీ బెయిల్ అప్లై చేయాలి, బెయిల్ ప్రొసీడింగ్స్ ఉంటాయి. అల్లు అరవింద్ గారు కూడా మాట్లాడడం జరిగింది. ఫర్దర్గా లీగల్గా ఏం వెళ్ళాలి, ఎలా డీల్ చేయాలని మేము చూసుకుంటామని చెప్పేసి వాళ్ళ కేసుకు సంబంధించి అయితే ఏం మాట్లాడలేదు, గవర్నమెంట్ ప్రస్తావన కూడా వాళ్ళు తీసుకురాలేదు. సో ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి గారు ఇంకొక విషయం కూడా మాట్లాడడం జరిగింది. అల్లు అర్జున్ చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, అది కాకుండా వాళ్ళ వైఫ్ తాలూకా మాకు అసలు చుట్టాలే వాళ్ళు అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడడం కూడా జరిగింది. బట్ చుట్టమే, బట్ చట్టమే అన్న టోన్లో ఆయన మాట్లాడటం జరుగుతుంది. సో ఇది ప్రొసీడింగ్స్ పోను ఏమైతే ఈ 4 వారాల తర్వాత ఏం జరుగుతుందనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి.